అందరికీ నమస్కారం అండి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు ఉండకూడదు. ఎక్కడైనా పార్టీ సిద్ధాంతపరంగా, విధానాల పరంగా మాత్రమే విమర్శలు ఉండాలి. కానీ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ని చాలా వ్యక్తిగతంగా విమర్శించారు. ఇప్పుడు తమిళనాడులో కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్పై కూడా ఇలాంటి వ్యక్తిగత విమర్శలు దాడి మొదలైంది. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఒక హీరోని, టీవీకే పార్టీ అధినేత విజయ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. ఈ 30 ఏళ్ల నుంచి తమిళ సినీ ఇండస్ట్రీలో దాదాపు మంచి పొజిషన్లో ఉన్న విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. విజయ్ని ఎటువంటి విమర్శలైనా చేయొచ్చు, వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా, విధానాల పరంగా బీజేపీ ఎన్నైనా మాట్లాడచ్చు. ఇన్నాళ్ళు కూడా వేచి చేసే దూరంలో ఉన్న బీజేపీ ఇప్పుడు సడన్గా సొంతంగానే పోటీ చేస్తామని విజయ్ ప్రకటించిన తర్వాత మాత్రమే బీజేపీ దాడి మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు తమతో కలిసి వస్తారు, తమిళనాడులో తమ ప్రాబల్యం పెరుగుతుందన్న ఆలోచనతో ఉన్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని కాదని ఆయన సొంతంగా పోటీ చేస్తారని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి విమర్శలు అయితే విజయ్ మీద రాలేదు. ఇప్పుడు బీజేపీ విమర్శలు దాడి మొదలుపెట్టింది. అది కూడా వ్యక్తిగత విమర్శలు. రాజకీయాల్లో ఎటువంటి సంబంధం లేని అన్ని పార్టీలతో తటస్థ వైఖరి అవలంబిస్తున్న హీరోయిన్ త్రిషని వివాదాస్పదంగా రాజకీయాల్లోకి లాగటంపై చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇది బీజేపీకే కాదు, బీజేపీతో పొత్తులో ఉన్న ఏఐడిఎంకేకు కూడా భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పుడు విమర్శించవచ్చు, తర్వాత పొరపాటుగా మాట్లాడానని ఆయన క్షమాపణ చెప్పి ఉండొచ్చు. కానీ ఈ ఎన్నికల ఫలితాల్లో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. స్టాలిన్, పళనిస్వామిలు తాము సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేయగలరా అనే ఒక ప్రశ్న విజయ్ సవాల్ విసిరారు. ఇలాంటి సవాలుపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా నయినార్ నాగేంద్రన్ని ముందు త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి రావాలి, రాజకీయాల్లో విజయ్కి అవగాహన లేదు అంటూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారాయి. త్రిషకు ఇంటి నుంచి బయటికి రావటం అనే మాట కూడా ఒక ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ పక్ష నేత మాట్లాడటం చాలా ఇబ్బందికరం. ఇలాంటి మాటలు ఒక రాష్ట్ర అధ్యక్షుడే, అది జాతీయ పార్టీ బీజేపీ, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ అధ్యక్షుడు ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు అంటూ చాలా విమర్శలు అయితే వస్తున్నాయి.